అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్టీ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి డీకే అరుణమ్మ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మతి భ్రమించి పార్లమెంట్లో తిరుగుతుంది బీజేపీ అభ్యర్థి. ఎక్కడ కూడా ప్రజలు ఆదరణ లేరు అని చెప్పి ఇంకా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. ఇవాళ అరుణమ్మ గారికి ఏ గ్రామంలో పోయినా, క్షేత్రస్థాయిలో ఏ గ్రామంలో పోయినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆమె చేసినటువంటి 35 ఏళ్ళ రాజకీయ అనుభవంతోన ఆమె చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీలకు అతీతంగా అరుణమ్మ గారు ఎంపీగా గెలిస్తే ఈ రాష్ట్రంలో మరి మహబూబ్నగర్ జిల్లాకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ తెలుసు. కనుక ఒకసారి ఆయన కాంగ్రెస్ పార్టీలో లేడు. 2014లో టీఆర్ఎస్ పార్టీ ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి ఎంబడి ఉన్నాడు. 2018 ఎన్నికలకు ముందు నేనే ఆయనని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చిన. కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం అరుణమ్మ వెంటపడి దండం పెడితే కూడా ఒకరికి మాట ఇచ్చినాక నేను ఆ మాట మీద నిలబడతా అనే ఒక దాంతోన పవన్ కుమార్ రెడ్డి గారికి సపోర్ట్ చేసిందే తప్ప ఎవరిని కూడా రాజకీయాల్లోకి రానివ్వకూడదనే ఆలోచన లేదు. ఆ కోపాన్ని పెట్టుకొని ఇవాళ నిన్న జిఎంఆర్ గారు వ్యక్తిగతంగా కుటుంబ నేపథ్యంలో మరి ఆ సబ్జెక్టును తీసుకొని భరత్ సింహారెడ్డి గారు కాంట్రాక్ట్లు చేస్తారు, లిక్కర్ మాఫియా చేస్తారని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇవాళ ఒక అడ్వకేట్గా నీకు నిజంగా మతి భ్రమించినట్లు ఉంది. నిజంగా మతి ఉంటే మా జిల్లా పార్టీ ప్రెసిడెంటు శ్రీనివాసరెడ్డి ఆయన ఏ విధంగా సౌమ్యుడో ఒకసారి చూసి నేర్చుకొని ఆ జిల్లా పార్టీ కుర్చీలో కూర్చున్నప్పుడు మాట్లాడే విధానం నేర్చుకోమని నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఎవరికి కూడా కాంట్రాక్టు లైసెన్స్ లేనిది టెండర్ ఏంది కాంట్రాక్ట్ వస్తుందా? లిక్కర్ షాపులు లైసెన్స్ లేనిది ఎక్కడన్నా లిక్కర్ షాపులు వస్తాయా? 30-40 షాపులు వేస్తే ఒక షాప్ వస్తుంది. టెండర్ ద్వారా వచ్చేటటువంటి కాంట్రాక్టులు కానీ లిక్కర్ షాపులు కానీ ఆయన మతి భ్రమించి మాట్లాడుకుంటా వేరే వాళ్ళని మతి భ్రమించి తిరుగుతున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి అరుణమ్మ మాట్లాడే స్థాయి 100% ఉంది. అరుణమ్మ గారు ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్, దేశ స్థాయిలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్గా కూడా ఆమెకు హోదా ఉన్నది. రేవంత్ రెడ్డి కన్నా 10 రెట్లు ఆమె అనుభవం ఉన్నటువంటి అభ్యర్థి. ఒక మహిళను చూడకుండా డీకేనో పీకేనో ఏ విధంగా మాట్లాడుతున్నావు అంటే, నువ్వు ఒక మహిళని ఈ విధంగా మాట్లాడితే రేపు పార్లమెంట్ ఎన్నికలలో తప్పనిసరిగా ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి అరుణమ్మ గారు గెలవడం ఖాయం. నీవు ఈ విధంగా మళ్ళా ఇంకొకసారి ప్రెస్ మీట్లో అరుణమ్మని ఏమన్నా మాట్లాడితే మహిళలు నిన్ను చెప్పులతోన కొట్టేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఒకసారి నువ్వు దృష్టిలో పెట్టుకో. నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇవాళ దేవరకద్ర నియోజకవర్గ ప్రజలు అయ్యో కర్మ, మా కర్మ తెలుసో తెలియకనో ఓటేసి ఈ టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి వ్యతిరేకతతోనో ఓటేసినాం, కానీ ఈ జిఎంఆర్ని ఎక్కడ గెలిపించుకున్నామని మా కర్మరా నాయన అనే పరిస్థితులలో ఉన్నారు. కార్యకర్తలకు ఏ పనులు చేసేటటువంటి దీంట్లో మరి నీ పనితనం కనిపిస్తలేదు. కేవలం నీవు నియోజకవర్గంలో ఉండేటటువంటి కాంట్రాక్టర్లని అడ్వాన్స్ పేమెంట్ 10% నువ్వు కమిషన్ అడుగుతూ ఉన్నావు. 10% కమిషన్ అడ్వాన్స్. ఎవరన్నా పని చేసినాక బిల్లు వచ్చినప్పుడు సరే చేయి దాచేటటువంటి ఎమ్మెల్యేలు చూసినాము, ఆఫీసర్లను చూసినాం, కానీ ఈ ఎమ్మెల్యే ఏ విధంగా దిగజారిపోయిండో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ముందే అడ్వాన్స్ కమిషన్ అడుగుతూ ఉన్నాడంటే ఏ విధమైనటువంటి రాజకీయాలు మరి ఈ పరిస్థితులలో ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా
కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి చేసిన అదృష్టం అందలం ఎక్కిందంటే వీళ్ళ బుద్ధి ఎట్లుందంటే బురదలోకి పోతుంది మళ్ళా ఆ పరిస్థితి ఉంది వీళ్ళది. రేవంత్ రెడ్డి కూడా మరి రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఆలోచన చేయకుండా, ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేయకుండా మోసం చేస్తూ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలలోకి వస్తున్నాడు. ఇవాళ ప్రధానమంత్రిని మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ ఈసారి మహబూబ్నగర్ పార్లమెంట్ గెలిస్తే మోడీ ఏమన్నా చంద్రమండలానికి రాజు అవుతాడని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భారతదేశాన్ని చంద్రమండలానికి రారాజం చేయాలి, ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్న ప్రధానమంత్రి బీజేపీ పార్టీ ఉన్నది. కానీ మీలాగా పదవుల కోసం కార్యకర్తల్ని ఏ విధంగా మీరు వాడుకున్నటువంటి పరిస్థితి ఉందో ఇవాళ కార్యకర్తల పరిస్థితి ఒక్కొక్కసారి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి కార్యకర్తలే చెప్తా ఉన్నారు, పార్లమెంటులో మా ఓటు నరేంద్ర మోడీ గారికి అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఆలోచన చేయండి, భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క దేశం మీద ప్రేమ కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా ఉండాలని ఆలోచిస్తుంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి కొంతమంది కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగనట్టు ఇవాళ కొత్తగా వచ్చినటువంటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పులు నెత్తిమీద పెట్టుకొని రేవంత్ రెడ్డి ఇంట్లో తమ్ముళ్లకు గ్లాసులు కడిగి మందు పోసినటువంటి ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇటువంటి మాటలు మాట్లాడతాడు. కానీ నిజంగా విఘ్నత కలిగినటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఈ విధంగా మాట్లాడరు. ఒకసారి ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మోడీ ఏం చేసిందని అడుగుతా ఉన్నాడు. మోడీ ఏం చేసిండో కళ్ళు తెరుచుకొని ఒకసారి చూడు. 14th 15th ఫైనాన్స్ ద్వారా ఇవాళ మహిళలకు బాత్రూమ్లు, మరుగుదొడ్లు నిర్మించడం నుంచి తీసుకొని వీధి లైట్లు, డ్రైనేజీలు, రోడ్లు, ఇవాళ మహబూబ్నగర్ ఇంత డెవలప్మెంట్ అయిందంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాదు. ఇవాళ అమృత్ స్కీమ్ కింద వచ్చినటువంటి మున్సిపాలిటీలుగా మహబూబ్నగర్ మున్సిపాలిటీని సెలెక్ట్ చేసి కొన్ని 100 కోట్ల రూపాయలు ఇవాళ మహబూబ్నగర్ మున్సిపాలిటీకి ఇస్తే ఇవాళ ఎంత బ్రహ్మాండంగా అయింది. ఇవాళ పాలమూరు యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు ఇచ్చిండ్రు, ఇవాళ బీజేపీ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా అబద్ధంగా చిత్రీకరించి మేమిచ్చినాం అనే విధంగా చూపించుకునేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. మీ అందరూ కూడా తెలుసు. ఒకసారి ఆలోచన చేయండి, పదవి ఉన్నా లేకున్నా కూడా అరుణమ్మ గారు ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో వండుకుంటా వారి సమస్యలు తీర్చడానికి తమ వంతు ప్రయత్నం చేసుకుంటా ఉంది. ఇవాళ చల్లా వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్. పోయినసారి నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నిలబడి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా నిలబడి ఓడిపోయిన తర్వాత ఏ ఒక్క రోజన్నా కార్యకర్తలను కానీ నాయకులకు కానీ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పట్ల ఉండడో లేడో ఒకసారి అడగండి, కాంగ్రెస్ పార్టీలోనే అడగండి. ఇవాళ మధుసూదన్ రెడ్డి గారు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మీడియా ముందు ఏదో అర్రమని ఒక మాట అంటే నేను హైలైట్ కావాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. కానీ ఇవాళ ప్రజలు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడితే ఊరుకునేటటువంటి పరిస్థితి లేరు. తప్పకుండా నీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే అనుకోకుండా అనూహ్యంగా ఏదో వేవ్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో మందుల శామ్యాలు ఈ మధుసూదన్ రెడ్డి ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు అంతో ఇంతో కనీసం ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే వచ్చినటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ వీళ్ళు స్వార్థపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి ఆలోచనతోన, కుట్రలతోన కార్యకర్తల మధ్యలో చిచ్చులు పెట్టేటటువంటి ఆలోచన, మైండ్ సెట్, వీళ్ళ క్యారెక్టరు ఇంకా మీకు ముందు తెలుస్తుంది. 6 గ్యారంటీలు దమ్ముంటే 6 గ్యారంటీల మీద మాట్లాడు, అమలు చేయడానికి ప్రయత్నం చేయి. 421 హామీలతోన మేనిఫెస్టో విడుదల చేసిర్రు. 421 ఇప్పుడు అన్న రాములన్న మాట్లాడిండు, 100 రోజుల లోపల షీప్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామన్నారు, విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, రైతులకు మరి 9వ తారీఖు గెలవంగానే 9వ తారీఖు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నావు. ఇవాళ ఏవి కూడా నువ్వు పూర్తి చేయలే. గుర్తుపెట్టుకో బిడ్డ, పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక నీ ఎంట పడతాం, నీ జిల్లా ఆఫీస్ ముందర కూర్చుంటాం, అక్కడ ప్రజాభవన్ ముందు నీ సెక్రటరేట్ దగ్గర కూడా కూర్చుంటాం.
ఇవాళ ప్రజలకు నీవు ఇచ్చినటువంటి హామీలు మరి మోసపూరితమా, నిజంగా నువ్వు పూర్తి చేస్తావా, దాని మీద నువ్వు మాట్లాడు. నువ్వు ఏం డెవలప్ చేస్తున్నావో మాట్లాడు. ఇవాళ ఎక్కడన్నా బీజేపీ ముఖ్యమంత్రిని ఉదాహరణ తీసుకో. రేవంత్ రెడ్డి గారు కూడా నేను చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రిగా నేను గౌరవిస్తూ ఉన్నా. ఇవాళ ప్రజల ఆదరణతో నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఇవాళ అది దృష్టిలో పెట్టుకుంటలేవు. నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నావు, గేట్లు ఓపెన్ చేస్తా అని మాట్లాడుతూ ఉన్నావు. ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడాల్సినటువంటి పని లేదు. లేకున్నా కూడా నీవు నిత్యం పక్తు రాజకీయం చేస్తున్నావు, కానీ ప్రజల పాలన చేస్తలేవు, ప్రజల బాగోగులు చూస్తలేవు. నువ్వు నీ గురించి కూడా ముందు ముందు అన్ని విషయాలు మాట్లాడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఒకసారి ఆలోచన చేసి బీజేపీ పార్టీని మాట్లాడేటప్పుడు, మా క్యాండిడేట్ల గురించి మాట్లాడేటప్పుడు నిజాయితీగా ఒక రాజకీయ విజ్ఞతతో నువ్వు మాట్లాడు. దానికి మేము సమాధానం చెప్పనీకే మేము రెడీగా ఉన్నాం. కానీ దొరసాని అంటావు, దొర అంటావు. ఇవాళ నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి నీ డబ్బులు? అర్ణమ మీద ఒక కేసు ఉందా చూపి రాజకీయంగా. ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి రేవంత్ రెడ్డి గురించి మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ డీకే అర్ణమ్మ ఏదన్నా ఒక్క కేసులో ఉందా? నిరూపించు. ఇవాళ ఎవరు నిజాయితీగా రాజకీయాలలో ఉన్నారు, ఎవరు దొంగగా రాజకీయాల్లో మిగిలినరో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్తూ, పార్లమెంట్ ఎన్నికలలో మరొకసారి చెప్తా ఉన్న మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అర్ణమ చేసినటువంటి ఏదైతే రాజకీయాలలో ఉండి ప్రజలకు సేవ చేసినటువంటి ఎవరు వెళ్ళినా కూడా పనిచేసేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఇవాళ ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ పార్టీ చేసినటువంటి విజయాలను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలనుకుంటున్నారు బీజేపీ పార్టీకి. ఈ విధంగా రెండు అంశాలని దృష్టిలో పెట్టుకొని, ఒక సైడు అభ్యర్థిగా, ఒక సైడు పార్టీ, ఈ రెండు కూడా దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సాధించినటువంటి విజయాలను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలనుకుంటున్నారు. కానీ ఇవాళ మీరు ఏదో అర్ణమ్మని ఒక మహిళ అని కూడా చూడకుండా కుటుంబ పరంగా మీరు అన్యాయంగా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఇదంతా సరి అయినటువంటిది కాదు. రాజకీయంగా మీరేం చేసినో ప్రజలకు పోదాం, మేమేం చేసినామో ప్రజలకు పోదాం, ఓటు అడుగుదాం. జూన్ 4వ తారీఖు, మరి 3వ తారీఖు, 4వ తారీఖు రిజల్ట్ రోజు చూద్దాం. అది అయిపోయినాక జిఎంఆర్ నీవు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఏ విధంగా మాట్లాడినావు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం. నీ ఎంట పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. వచ్చేసారి ఎన్నికల వరకు కూడా నీ కథ ఏందో చూస్తాం. నువ్వు ప్రజలకు ఏం చేస్తావో చూస్తాం. ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేయి, మేము కూడా సహకరిస్తాం. తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకోమని చెప్పి నేను మీడియా ద్వారా వారికి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఇంకొకసారి ఈ విధంగా జరగకూడదని చెప్పి మీడియా ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు కూడా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.